ఒక సమయంలో ఒక మాయావాద్య అట్లాంటి అడుగులో ఉన్న మూడెవ్వల జంతువులు పరస్పరమే చాలా ప్రియమైన మిత్రులు. ఒక రోజు అవి ముందుకు అనిపించని అడుగులో ప్రయాణం చేయాలనుకుంటే అవి కాదుగుతున్నాయి. కాబట్టి వారు ప్రయాణంలో వెళ్లినప్పుడు ఒక కనుపాడు పిలుగుతుంది. పిలుగుతున్న పక్షి ఒక మొగుళ్లను కలుగజేస్తుంది మరియు అది సరిపోలడం లేదని వస్తుంది. మెరిసేపు జంతువులు ఆ పక్షిని సహాయం చేయాలనుకుంటే తక్కువ సమయంలో ఒక పక్షి సహాయం చేస్తుంది. వారి అనుకరణలో కలవరాలు మరియు పుష్పాలతో ఒక ప్రత్యేక యంత్రం రూపొందించారు. అది పక్షిని ఎగిరించడానికి బయటకు ఉండినట్లు సహాయపడింది. పక్షి ఆ కరుణాకారుల కృతజ్ఞతతో సంతోషంగా ఉండాలని నిర్ణయం చేసిందా. దానిని ప్రతిఫలించాలని పక్షి నాకు పొందిన మార్గం గురించి ప్రస్తుతం చెప్పినారు. పక్షులు ఆ మార్గం పాటించి మాయావాద్య చెట్టులో ఉండే మాయా చెట్టుకు వెళ్లి కనిపిస్తున్న మాయా చెట్టును కనిపించిన చదరపు చెట్టును కనుగొన్నారు. పక్షులు కనిపించిన చదరపు చెట్టు ఒక మాయా చెట్టును అందించడం వల్ల ఏ కోరిక కారుకుంటోంది అని వింటే చదరపు చెట్టు ప్రకాశిస్తున్నట్లు ఉండి వారి కోరికలు నిజాయితీగా అవాంఛితంగా అందించబడినవి. పక్షులు తన కంటికి సంతోషంగా ఉన్నాయినప్పుడు వారు తెలివి కలిగించిన ధనంతో అందరికీ సహాయం చేయడం నిజాయితీగా సంతోషంగా ఉన్నట్లు సహజంగా అనుభవించారు. అది ప్రతిఫలించిన ధనం లేదా పదార్థం కాదు. అది సమాజంలో కలిగిన మానవత్వం మరియు సహకారం వల్ల ఉండిన ఉదాహరణం. వారు కలిగించిన కార్యాలు మన సమాజంలో సంపూర్ణ ఉపయోగకరంగా ఉంటాయి మరియు వాటిని చేసే ప్రతిఫలం ప్రత్యేకంగా ఉంటుంది. మానవత్వంలో సహకారం మరియు ప్రేమం ఎంతో ముఖ్యంగా ఉంది అని ఈ మూలెవ్వల జంతువుల నిజాయితీని చూపుతుంది.